అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పోయిన ఆదివారం నాకు చాలా నీరసంగా ఉండింది. టైఫాయిడ్ జ్వరంతో చాలా బాధపడుతున్నాను. అలానే ప్రార్థన చేసుకున్నాను. అన్నగారితో కూడా ప్రార్థన చేయించాం కన్నీటితో. ఇక్కడ నుంచి వెళ్ళాము, అడ్మిట్ అవ్వాలనుకున్నాము. అక్కడ అన్ని పరీక్షలు చేశారు, ఏం లేదు. కానీ ఏడుస్తూ ప్రార్థనతో కన్నీటి ప్రార్థన చేయించుకున్నాము. అన్నగారు కూడా ప్రార్థన చేశారు. ఆ రోజు ఆదివారం అందరూ చివరి ప్రార్థనలో చేశారు. అప్పుడు దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచి టైఫాయిడ్ నుంచి విడుదల కలిగజేసి మీ మధ్య నన్ను సాక్షిగా నిలబెట్టినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి టైఫాయిడ్ జ్వరం నుంచి కూడా దేవుడు విడిపించాడు. అలాగే పరీక్షల్లో కూడా మరి 970 మార్కులు రావడానికి ప్రభు కృప చూపించాడు. 970 మార్కులు అంటే మాటలు కాదు. మరి ఎంతో దేవుని యొక్క మహాకృప ఆమెకు తోడయిండి సహాయం చేశాడు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మరి నా దిశకు మనమందరం కూడా ఇంకొక విషయం ప్రార్థన చేయాలి. MBBS సీట్ కోసం మరి నీట్ ఎగ్జామ్ ఉంది మే నెలలో. ఆ నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, MBBS సీటు నంద్యాలలోనే రావాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ కార్యాన్ని కూడా దేవుడు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అభిషిక్తుని సంఘంలో నుంచి ఒకరు డాక్టర్ అవ్వాలని నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి సంఘంలో నుంచి ఆ బిడ్డ డాక్టర్ అయితే మన సంఘానికి కూడా ఎంతో ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ కూడా భారంతో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.